బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీవిత భాగస్వామిని హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరకడం వంటి కిరాతక నేరాలు దేశంలో అక్కడక్కడ జరుగుతున్నాయి. అలాంటి ఘోరం బెంగళూరులోనూ చోటు చేసుకుంది. ఇక ఒక వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసి ముక్కలుగా ఖండించి సూట్ కేసులో పెట్టి పారిపోయాడు. ఈ ఘటన బెంగళూరులోని హోలీమాపు పరిధిలోని దొడ్డకమ్మ హల్లీలో జరిగింది. ఇక మహారాష్ట్రకు చెందిన రాకేష్ అనే వ్యక్తి తన భార్య గౌరీ సంబేకర్ను హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా కట్ చేసి సూట్ కేసులో నింపేశాడు. 2 ఏళ్ల క్రితం రాకేష్ గౌరీకి వివాహం జరిగింది. 2 నెలల క్రితమే దొడ్డకమ్మన హల్లీలోకి ఇంటికి మారారు. ఇక ఇద్దరు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగులు. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోమ్ కింద ఇంట్లోనే ఉంటూ పని చేసుకుంటున్నారు. గురువారం ఏం జరిగిందో కానీ హత్య చేసి మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు నిందితుడు రాకేష్. దీంతో ఆందోళన చెందిన గౌరీ తల్లిదండ్రులు తమ ఊళ్ళోని సమీప పోలీస్ స్టేషన్కి వెళ్లి సమాచారం ఇచ్చారు. ఆ పోలీసులు వెంటనే హోలీమాపు పోలీసులకు తెలియజేశారు. ఇక పోలీసులు ఇంటికి వెళ్లి తాళాలు బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా బాత్రూంలో సూట్ కేసులో గౌరీ మృతదేహం ముక్కలై కనిపించడంతో కంగు తిన్నారు. ఆమె హత్యకు ఇంకా కారణాలు తెలియరాలేదు. నిందితుడు రాకేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఆగ్నేయ డీసీపీ సారా ఫాతిమా క్లోజ్ టీం చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.